దీని మీద పూర్తి వివరాలు తెలుస్తుంది. కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని చెప్పి మేమైతే ఉంచలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఈరోజు ఉదయమే చైర్మన్ గారు మేము దీనికి సంబంధించినటువంటి విషయం మీద కూడా జాగ్రత్తల విషయంలో ఏ విధంగా తీసుకోవాలని చెప్పి కూడా చర్చించడం జరిగింది. దాదాపు ఒక 30 మంది దాకా ఉన్నారు. దురదృష్టం 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడ రియా హాస్పిటల్ 4, స్విమ్స్లో 2 ఉన్నారు. అదే స్విమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా వెళ్తున్నాం మేము. అంటే వన్స్ స్టాంపేడ్ జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకు వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రయత్నం ఏం చేస్తాం? పూర్తి స్థాయిలో వైద్య బృందం పూర్తి స్థాయిలో మేము అందిస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక సదుపాయాలు వాళ్ళకి కల్పిస్తున్నాం. ఎవరికి ఏదిగా స్పెషల్ డాక్టర్స్ టీం కూడా పిలిపించాం మేము. కాబట్టి బాధితులకి అంటే ఇంజురీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం లేదు ప్రస్తుతానికి. దయచేసి భక్తులకి చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్నా, వైకుంఠ ద్వారాలు 10 రోజులు ఉంటాయి. ఈ ఒక్కరోజు కోసమే పోటీ పడి దయచేసి ఇది ఇలవైకుంఠం కొండ, ఈ 7 కొండలు, ఈ శాలిగ్రామ స్వరూపం మొత్తం వైకుంఠం ఏ రోజు వచ్చినా సరే వైకుంఠ దర్శనం ఏ రోజు దర్శనం చేసుకుంటే అదే ఫలితం దక్కుతుందని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తులు దయచేసి అర్థం చేసుకోండి. మేము ఎన్ని ఏర్పాట్లు చేసినా ఈరోజు జరిగిన దురదృష్ట సంఘటన ఏంటంటే పోయిన ప్రాణాలు మేము తిరిగి ఇయలేము. మీరైనా సరే దయచేసి క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఉండాలని చెప్పి తోపులాటలకు తావు లేకుండా మీరు దయచేసి అధికారులకి పోలీసు వారికి సహకరించండి అని చెప్పి మీ ద్వారా నేను భక్తులను కోరుకుంటున్నా. మళ్ళీ నేను భక్తులకు క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతుందని నేనైతే ఊహించలేదు తిరుమల తిరుపతి లాంటి ధార్మిక క్షేత్రంలో. కాబట్టి దయచేసి క్షమించండి. అందుకనే మొదటి రోజు అందరూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి. ఏకాదశి రోజు ద్వాదశి రోజు దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రతి భక్తుడి జీవిత ఆశయం, భక్తుల కోరిక మేరకు ఆ రోజు వారికి ప్రాధాన్యత కల్పిస్తూ 91 కౌంటర్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మేము. కానీ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టం. జరిగిన సంఘటన గతంలో టీటీడీ కావచ్చు, అదేవిధంగా తిరుపతికి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరూ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుపతి వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో 91 కౌంటర్లు మేము భక్తుల వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం కేటాయించడం జరిగింది. బైరాగ్పట్టిలోని పార్క్ దగ్గర ఉన్నటువంటి స్థలంలో టికెట్లు ఇష్యూ చేసే సమయానికి తొక్కిసలాట జరిగి దాదాపు దురదృష్టం. భక్తులు మమ్మల్ని క్షమించండి అని చెప్పి వేడుకుంటున్నాను. దురదృష్టకర సంఘటనలో 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇంకా దాదాపు ఒక 25 మంది దాకా అడ్మిట్ అయినారు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి కొందరికి. మెరుగైన వైద్య సేవలు వరకు అందిస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరి వల్ల జరిగిందో వారి మీద బాధ్యత చర్యలు తీసుకుంటాం. ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది సార్. ఉదయం నుంచి అందరూ కూడా రోడ్డు మీదే ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? ఎందుకు ఇది జరగడానికి కారణం ఏమంటారు సార్? అంటే అందరూ వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం చేసుకోవాలని చెప్పి భక్తులకు ఎక్కువ మంది ఈరోజు రావడం జరిగింది. కానీ ఆ క్యూ లైన్ సిస్టమ్ అన్నీ మేము మెయింటైన్ జాగ్రత్త ఈరోజు ఉదయమే మేము చైర్మన్ గారి అధికారులతో దీని మీద ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఉదయం నుంచే క్రౌడ్ వస్తూ ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. కానీ జరిగిన సంఘటన మాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకు జరిగిందో విచారణ నివేదిక వచ్చినా ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం. మొత్తం క్షతగాతులు ఎంతమంది ఉన్నారు, ఏంటి సార్ విషయం? దాదాపు ఒక 25 మంది దాకా క్షతగాతులు ఉన్నారు. వారందరికీ మెరుగైన సేవలు ఇక్కడ మేము అందిస్తున్నాం. వారికి సార్ రుయా కావచ్చు, స్విమ్స్ కావచ్చు, కంటిన్యూగా సేవలు అందుతూనే ఉన్నాయండి. ఖచ్చితంగా మేము కలెక్టర్ గారు, ఈఓ గారు అందరూ మేము ఇక్కడ అందరూ ఉన్నాం. టీటీడీ ముఖ్య అధికారులు అందరూ మీడియా ఉన్న జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం. 9వ తేదీ 5 గంటలకు ఇస్తామన్నారు దర్శనం టికెట్లు. ముందుగానే వచ్చారు. బుధవారం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భక్తులు రావటం జరిగింది. కానీ ఇంతటి దుర్ఘటన జరగటం మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఇది చాలా దురదృష్టకర సంఘటన. మేమైతే ఊహకు అందలేదు ఇలా సంఘటన. ఎందుకంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము.
కానీ ఖచ్చితంగా దీన్ని ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో వారి మీద చర్యలు తీసుకుంటారు. ఫైనల్ గా చెప్పండి, అంటే ఇంతమంది భక్తులు ఒక్కసారిగా ఇబ్బందికి గురి చేయడం జరిగింది, టీటీడీ తరపున వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు అందించే ఏర్పాటు ఖచ్చితంగా టీటీడీ అధికారులతో మాట్లాడి, అంటే ముందుగా ప్రాణాలు తిరిగి లేము కానీ వారి కుటుంబాలను ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆదుకుంటారు.